హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి రాగితో పిండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు, అలాగే నడుము నొప్పి అది వచ్చేటప్పుడు కూడా దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఆడవాళ్ళనే కాదు, అందరూ తాగొచ్చండి. ఇది చాలా ఆరోగ్యం. ఇది తినే ప్రతి దానిలో మనకి చాలా బలాన్ని అయితే ఇస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేను వచ్చేసి 1 కప్పు వాటర్ని అయితే తీసుకున్నానండి. అందులోనే తీపి ఎక్కువ తింటాము అనుకుంటే బెల్లం 1 కప్పు తీసుకోండి. లేదు ఎక్కువ తినము అనుకుంటే కొంచెం తగ్గించుకొని 3/4 కప్పు వేసుకోండి. అంటే సగానికి ఎక్కువ కప్పు పూర్తిగా వేసుకోకుండా వేసుకోవాలి. బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి. నేను వచ్చేసి 1.5 కప్పు రాగి పిండిని అయితే తీసుకున్నానండి. ఇది ఇంట్లో ఆడించిన రాగి పిండినండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. బాగా పలుచగా అవసరం లేదు, అంటే ఉండలు కట్టకుండా ఉండడానికి మాత్రమే నీళ్ళను వేసుకుని కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు బెల్లం కరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బెల్లం కరిగింది అనుకున్న ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసుకోండి, సరిపోతుంది. అలాగే నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా కరిగాక కలిపి పెట్టుకున్న రాగి తోపని అయితే వేసేసుకోండి. మొత్తం వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి. ఎముకల బలానికి కూడా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మొత్తం రాగి ముద్దంతా వేసేసాక బాగా కలుపుకోండి. ఇందులోనే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. బాగా దగ్గరికి అవ్వాలండి. అలా దగ్గరికి అయ్యింది అనుకున్న తర్వాత మనకు కావాలి అంటే నార్మల్గా తినేయచ్చు, లేదు అంటే ఉండల్లా కూడా చేసుకోవచ్చండి. ఇందులో నేను కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం నెయ్యిని, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఉండ అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండండి. మంటనైతే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి, లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ అవనివ్వండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న పూర్తి వీడియోస్ని అయితే చూసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అంతేనండి వీడియో. ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి కావాలి అంటే తినేటప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని తినండి, ఇంకా బాగుంటుంది. ఇలాంటి రెసిపీలు డైలీ కాకుండా అప్పుడప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.